హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త డిజిటల్ పథకాన్ని ప్రారంభించబోతుంది. అదే స్మార్ట్ రేషన్ కార్డ్ స్కీమ్. ఇప్పటి వరకు మనం ఉపయోగిస్తున్న పాత రేషన్ కార్డులు ఇంకపై పూర్తిగా డిజిటల్ రూపంలోకి అయితే మారిపోతున్నాయి. ఈ వీడియోలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డు పూర్తి వివరాలు, ఎవరు పొందగలరు, ఎలా పొందాలి అనే ప్రతి అంశం గురించి అయితే తెలుసుకుందాం. ఈ పథకం పేరు వచ్చేసి స్మార్ట్ రేషన్ కార్డ్ పథకం. ఇదైతే 2025 ఆగస్టు 25 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆధార్ ఆధారిత స్మార్ట్ కార్డులు పంపిణీ అయితే మొదలవుతుంది. ఈ స్మార్ట్ కార్డు మీద ప్రతి కుటుంబ సభ్యుడి వివరాలు ఉంటాయి. కార్డు మీద ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే మీ వివరాలు వెంటనే అయితే కనిపిస్తాయి. ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ టెక్నాలజీతో పనిచేస్తుంది ఈ కార్డు అయితే. డిజిటల్ ఫార్మాట్‌గా ఉంటుంది. దీని ద్వారా రేషన్ పంపిణీ పూర్తిగా పారదర్శకంగా అయితే ఉంటుంది. ప్రత్యేక ఫీచర్లు ఏమిటంటే దీంట్లో క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి తక్షణ సమాచారం అయితే పొందగలడం. మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా రేషన్ వివరాలు చెక్ చేయడం. ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఆన్‌లైన్ పోర్టల్ అయితే ఉంటుంది. డూప్లికేట్ కార్డులను తొలగించే విధానం. ఇవైతే ప్రత్యేక ఫీచర్లు. ఎవరు లబ్ధిదారులు అంటే దీనికి ప్రస్తుతం ఉన్న అన్ని వైట్ కార్డ్ లబ్ధిదారులు. ఇప్పుడు ఎవరికైతే వైట్ రేషన్ కార్డులు అయితే ఉంటాయో వాళ్ళందరికీ ఈ స్మార్ట్ కార్డులు అయితే వస్తాయి. పాత కార్డు ఉన్న వారికి కొత్త స్మార్ట్ కార్డ్ ఆటోమేటిక్‌గా జారీ అవుతుంది. అంటే ఇంతకుముందు పాత రేషన్ కార్డ్ ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్‌గా కొత్త స్మార్ట్ కార్డ్ అనేది అయితే వస్తుంది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, రెండవ దశ తూర్పు గోదావరి, విశాఖ, కర్నూలు, నెల్లూరు అయితే వస్తున్నాయి. అదేవిధంగా మూడవ దశ వచ్చేసి మిగిలిన అన్ని జిల్లాలకైతే వస్తాయి. దీని లక్ష్యం ఏమిటి అంటే అవినీతి నివారణ, రేషన్ పంపిణీకి పారదర్శకత, ప్రతి హక్కుదారునికి సరిగ్గా రేషన్ చేరడం, టెక్నాలజీ ఉపయోగించి పేదలకు న్యాయం చేయడం. నేను చూపిస్తున్నాను కదా, ఆ వెబ్‌సైట్‌లో అయితే మీరు దానికి సంబంధించిన అన్నీ అయితే చూసుకోవచ్చు. అదేవిధంగా హెల్ప్‌లైన్ నెంబర్ వచ్చేసి 1967 లేదా 1100 అంటే 1100. మీకేమైనా అవసరమైతే వాటికి ఫోన్ చేసి అయితే చెప్తారు. ఇది స్మార్ట్ రేషన్ కార్డు పథకం గురించి పూర్తి సమాచారం. ఇది ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ అయితే చేయండి. మీ అభిప్రాయాలు ఏమిటో కామెంట్ సెక్షన్‌లో మాకైతే తెలపండి. అదేవిధంగా మీకు ఏ స్కీమ్ గురించి అయితే కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. నేనైతే చేయడానికి ట్రై చేస్తాను.